Good morning, people. Right now I'm in Devon. It's Mania. డివాన్ గురించి వీడియో చేయాలంటే ఇంకో కొత్త వీడియోనే పెట్టచ్చు. అంత పెద్ద ఉంటుంది మొత్తం. లిటరల్లీ నేను హైదరాబాద్ వచ్చినట్టు ఉంటుంది. రోడ్లు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ కానీ ఎవడు పట్టించుకోండి డివాన్లో అసలు. ట్రాఫిక్ గీఫిక్ ఈడ పడతాడు తిప్పుతారు, ఎట్లా పడతాడు ఉంటుంది. అంటే బేసిక్ రూల్స్ పట్టించుకుంటారు కానీ మిగతా అంత పెద్ద లైట్. కానీ వేరే హైదరాబాద్ వైబ్ ఉంది డివాన్లో. మ్యాటర్ ఏంటంటే వెళ్ళి రైస్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడే మంచి దోశ తిన్నా, మసాలా దోశ. రాత్రి ఇక్కడే దివాన్లో ఐషోలో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. మంచి దోశ తినేసి ఇప్పుడు ఐషో పిక్ చేసుకోవాలి. లెట్స్ గో. సో నేను నైట్ స్టోరీ ఏమైందో చెప్పలే కదా. ఏంటంటే అసలు రాత్రి ఎప్పుడు 11:30కి ఇంకా దివాన్కి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేసినా చిరాకుండే. నీ అమ్మ ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి కూర్చుంటే కాల్ చేసింది వస్తున్నా అని. వచ్చింది రాత్రి 12 o'clock కలిసిన. ఇదంతా పక్కన పెడితే అసలు షికాగో గురించి చెప్పాలంటే షికాగో ఈజ్ లైక్ చాలా పాపులేటెడ్ సిటీ అనమాట. న్యూయార్క్ తర్వాత మళ్ళీ అంత స్కై లైన్ ఆ రేంజ్లో ఇంకా హ్యాపెనింగ్ సిటీ, వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ సిటీస్ షికాగో. ఇక్కడ ఉన్నంతసేపు ఈ ట్రాఫిక్ అలవాటు అయిపోవాలి. ఇది అయిపోయినాక మళ్ళీ హ్యాకోతే ఎంత సుఖంగా అనిపిస్తుందేమో నాకు. హాయ్ క్యూటీస్. నేను పొద్దుగాల డివాన్కి వెళ్ళాను, మళ్ళీ డివాన్కి వచ్చినాం. మళ్ళీ పగ్గా తినేసి దీని తర్వాత కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అప్పటిదాకా ఐశ్వర్య ఇది వారానికి 2 సార్లు బయట తింటుంది. అయినా కూడా దీనికి తెలియదు దట్ యూనో అసలు ఈడ బాగుంటుంది అంటే అర్ధగంట ఎతికి ఇడి పట్టుకొచ్చింది. నేనేం వారానికి 2 సార్లు తిన్నా బయట. కథలు పడ్డాక కెమెరా తిప్పుతా. సో యా ఆర్డర్ చేసినాం మలై చికెన్, తందూరి చికెన్, నాన్స్. నీకు చేయాలని ఉందా వ్లాగ్? చెప్పు కదా. ఇగ్నోర్ మై హెయిర్. చాలా అసలు నిన్నంతా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అంతా గుడిచిపోయింది, చాలా గలీజ్ అయిపోయింది. ఎనీవేస్ యా తినేసి ప్రశాంతంగా 6 o'clockకి 360 చికాగోది అది ఉంది అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ అంటున్నా, అదే బుకింగ్ ఉంది. అడిగిపోయి ఒక మంచి ఫోటోలు వీడియోలు తీసి టిల్ట్ ఒకటి ఉంది. అది ఎప్పటి నుంచో లైక్ లిటరల్లీ దానికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అది అలా ట్రై చేస్తా. యా ఫైనల్లీ హియర్ 360 షికాగో. ఎవరు లేరేంది. ఇది లైక్ ఇట్ వాస్ టోల్డ్ దట్ వీ హ్యావ్ టు రీచ్ 30 minutes బిఫోర్ టు ఫైండ్ ద ఎలివేటర్. అంత బిజీ ఉంటుంది అన్నట్టు చెప్పినండే బుక్ చేసుకున్నప్పుడు. బట్ ఎవరు లేడా. ఎవరు ఉండకపోతే మంచి ఫోటోలు తీసుకుని బాగుంటుంది. ఆల్రెడీ ఉన్న 94th floor. ఇంత ఫాస్ట్గా వచ్చేసినాం ఇంకా. ఇది నిజం అనిపిస్తలేదు నాకు. ఇప్పుడే కదా కింద ఎక్కినామన్నట్టుంది. ఐఎమ్ నాట్ కిడింగ్. ఇదేదో నేను వీడియో కోసం ఫెక్తున్నట్టు కూడా కాదు, సీరియస్లీ. Crazy. Oh my god. This feels nowhere real. దీని తర్వాత టింట్ కూడా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. దీని ముఖం చూపిస్తున్నా, కెమెరా వెళ్ళిపోతుంది ఇట్లా. దిస్ ఇస్ రియల్లీ నైస్. షికాగో వస్తే డోంట్ ఫర్గెట్ టు కమ్ టు దిస్ ప్లేస్. దిస్ ఇస్ రియల్లీ నైస్. వావ్, చాలా బాగుంది. 8 hours బైక్ డ్రైవ్ వర్త్ నెంబర్ 1 పక్కన ఉంది, వర్త్ నెంబర్ 2 ఇది. ఐషు ఇందులో పైసలు ఏడమే కాకుండా తీసుకోవచ్చు అంటావా? అన్ని దేశాల కరెన్సీస్ ఉన్నట్టున్నాయి ఇలా.
రూపీ వేద్దాం. రూపీ వేద్దామా? యాక్చువల్లీ ఐషు, అరే ఉన్నాయిరా రూపీస్ కూడా. 10 రూపీస్ నోట్ ఉంది ఇక్కడ. 10 రూపీస్ నోట్ ఉంది ఇక్కడ. ఓ యా, ఏ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. మనం కూడా వేద్దామా? ఇక్కడ ఒక 100 రూపీస్ నోట్ ఉంది. ఆబ్వియస్లీ మన వాళ్ళు అన్నీ వేసేసి ఇలా ఇంటి చేయబోతున్నాం. ఫోటో తీస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ ఫోటో తీస్తారు, దాని తర్వాత ఇది ఇట్లా కిందికి పోతుంది. దానికి కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇంతే, ఫోటోలు లేవు నాకు. దీని ఫోటోలు చాలా బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సీరియస్గా చాలా బాగా వచ్చినాయి. ఈ మొక్క వచ్చినాయి. ఓకే, బై ద వే we can actually sit and watch sunset over here. Let's go there. మంచిగా కూర్చొని సన్సెట్ చూద్దాం. వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ టిల్ట్ కానీ 360కి వచ్చినప్పుడు ట్రై టు బుక్ ఏ టైంకి, ఈ టైంకి 6 o'clock స్లాట్. సో ఒక్కసారి లోపలికి వస్తే 6 అంటే ఇప్పుడు సన్సెట్ ఉన్న, బేసికలీ సన్సెట్ ఉన్న ఒక 1/2 hour ముందు బుక్ చేసుకొని ట్రై చేయండి. కాజ్ 6 o'clock ఇప్పుడు ఇవాళ సన్సెట్ 7కి ఉండే, మేము 6కి వచ్చినాం. సో ఒక 1/2 hour 1 hour తిరిగి 7 ఇప్పుడు సన్సెట్ టైంకి ఇక్కడ మొత్తం కూర్చొని చూడొచ్చు అనమాట. ఎవ్రీవన్ సీటెడ్. టిల్ట్ అసలు ఏం లేదు, లైక్ చాలా అసలు భయం లేకుండే. కానీ ఐశ్వర్య చాలా భయపడ్డది. భయమైంది నాకు. నాకు అసలు అది ఇంకొంచెం కిందికి వెళ్తే బాగుండు, ఇంకొంచెం కిందికి వెళ్తే బాగుండు అన్నట్టు ఉండే. కాళ్ళు కూడా కొంచెం క్రాస్ నించున్నాం కాబట్టి కాళ్ళు కొంచెం అట్లా స్పర్శ తెలుస్తుంది, కానీ భయం అయితే లేకుండే. డిసప్పాయింటెడ్. టిల్టెడ్. పాపం ఇంత దూరం వచ్చిన కూడా కార్పొరేట్ కష్టాలు ఉన్నాయి అక్కకి. వీడియో కూర్చొని వర్క్ చేసుకుంటుంది. ఎనీవేస్, వీఆర్ డన్ విత్ ఇట్. మంచి ఫొటోస్ వచ్చినాయి లాస్ట్కి కొన్ని, ఆబ్వియస్లీ పోస్ట్ చేయ. బట్ యా, టిల్ట్ ఈస్ డన్, ఎవ్రీథింగ్ ఈస్ డన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.